జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ అతిథి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆత్మకూరులో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం బీసీ పక్షపాతి ప్రభుత్వమని, గత బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 39,000 కోట్ల బడ్జెట్ సీఎం కేటాయించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 475 కోట్ల మున్సిపాలిటీల నిధులను గత ప్రభుత్వం పక్కదారి మళ్లించిందని విమర్శించారు. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి తల్లి తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టున్నారని అన్నాడు. ఇదే అన్నది, ఎంత ఖర్చైనా పర్వాలా, గత ప్రభుత్వం లాగా 4 గోడలు కట్టి స్లాబ్ వేయటం కాదు, భర్తతో పిల్లలతో ప్రతి తల్లి ఆనందంగా ఉండాలా అని అంటే అనేక దేశ విదేశాలు స్టడీ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరించడం. అయితే ఇలా కట్టాలంటే కొంత ఖర్చు ఎక్కువ వద్దంటే అయినా పర్వాలేదు అని అంటే యాక్చువల్గా టిప్ హౌసెస్ని డిజైన్ చేసాం. భారతదేశంలో ఎక్కడా లేవు, ఆంధ్ర రాష్ట్రంలో చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మొదలుపెట్టారు. అలా ఆ రోజు 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం. 7 లక్షల హౌసెస్ ఈ రాష్ట్రానికి చేసాం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి శాంక్షన్ చేయాల, కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది వాళ్ళ షేరు. 4,90,000 ఇళ్ళకి టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో, ఆ తల్లుల మీద కక్ష సాధింపుతో ఆ 4,90,000ని 2,61,000 కుదిచ్చేసాం. ఆ 2,61,000 మేము కట్టేసాం. ఆ 2,61,000 ఫౌండేషన్ అయ్యి 2 ఫ్లోర్ వరకు అయిపోయింది. కానీ ఎవరన్నా పూర్తి చేసేట్టు ఎవరు కూడా చేయాల. పాలసీలు మార్చేశాడు, గందరగోళం చేశాడు. ఈరోజు ఆ 2,61,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాల్సి వస్తుంది. 7,000 కోట్లు అంతా ఎంత కాదు. ఏం చేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి గారితో ఇంతవరకు 4 సార్లు రివ్యూ చేసాం. అయితే మొన్నే ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు, ఈ 2,61,000లో ఫస్ట్ 430 చదరపు అడుగులు ఉండే ఇళ్ళు 365 ఉండేవి రేపు జూన్ 12 కల్లా కంప్లీట్ చేయండి. ఆ తర్వాత 300 కూడా చేయడానికి. యావత్ భారతదేశమే ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా వెనక్కు పోవడము, గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క ఆర్ఎండ్బికి సంబంధించిన రహదారులన్నీ కూడా గుంతలమయమై మన మీద జోకులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం మీద. అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్కి లేనిటువంటి రోడ్లకు దాదాపుగా 27,000 కిలోమీటర్లన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా 1,180 కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి 79% కూడా రాష్ట్రంలో 27,000 కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి 18,000 చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 79% నుంచి 80% వరకు క్లియర్ చేశాము. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తూ ఉన్నా. మొన్ననే సాక్షి పత్రికలో రాశారు, ఒక నెల కిందట 47,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. మరి మీరు 47,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ఈ యొక్క గుంతలు ఉండేటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి? మీరు ఖర్చు పెట్టేటువంటి కూడా మింగేశారా? ఎటు పోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎక్కడికి పోయాయని. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు. ఈరోజు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి వచ్చాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలు పెట్టడం, ఒక పక్క రాష్ట్రం పరుగులు పెడుతుంది, మరి ఇక్కడ నియోజకవర్గంలో కూడా మరి మంత్రి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది విషయాన్ని తెలియజేస్తూ, మరి ఈరోజు ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం. మన బడ్జెట్లో కూడా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేయాలి. 39,000 కోట్ల నిధులు, 39,000 కోట్లు బడ్జెట్ ఇవ్వడం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం ఒకటే, ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదే ఉద్దేశంతో మా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా సుమారుగా 1,33,000 మందికి స్వయం ఉపాధి పథకాల కింద కూడా ఈరోజు మేము రిలీజ్ చేసాం. అది 12వ తారీఖు వరకు కూడా
ఎక్స్టెన్షన్ చేసాం. అంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేసి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి అభిప్రాయము, ఆయన లక్ష్యం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మహిళా పక్షపాతి ప్రభుత్వం అని కూడా తెలియజేయాలి. అన్నగారి స్ఫూర్తితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీలతోనే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మరి మహిళలు కూడా సుమారుగా 1,00,000 మందికి ఉచిత టైలరింగ్ మిషన్ బీసీ వెల్ఫేర్ తరఫున ఉచిత టైలరింగ్ మిషన్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఉచితంగా మిషన్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఒక పక్క బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ పరిస్థితి మనం 5 సంవత్సరాలుగా చూసాం, నిర్వీర్యం అయిపోయాన్న విషయం కూడా తెలుసు. కనీసం దగ్గర కూడా గుడి కట్టడం అంటే ఇటుకో ఇళ్ళ దగ్గర అది నిజంగా కూడా మన రాష్ట్రం అదృష్టం. రెండోది మీరు చూసుంటారు, ఈరోజు రకరకాల అభివృద్ధి పనులు మీరందరూ కూడా చూశారు. మనకి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇట్నే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని నేను కోరుకునేది, నేను ఒక ఎంపీగా ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని ఇట్నే ఎంత కష్టపడి నిధులు తెచ్చుకున్నారో మన ఎమ్మెల్యే గారు రామనారాయణ రెడ్డి గారు, అఫ్కోర్స్ మినిస్టర్ కాబట్టి అందరూ కూడా సహకరించి ఇచ్చినట్టున్నారు. అట్నే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కష్టపడి నేను కోరుకునేది, నాకుండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒకటి మైనస్ చేస్తున్నా, ఎందుకంటే నారాయణ గారికి మనం చెప్పలేదు, ఆయనే ఒక ఇంపార్టెంట్ మంత్రి. సో ఆయన నిధులు ఆయన తెచ్చుకోగలుగుతాడు, ఆయన ఇవ్వగలుగుతాడు కూడా ప్రతి ఒక్కరికి. నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఆయన కూడా ఖచ్చితంగా మంచి చూపు చూసి ప్రతి ఒక్కరికి కొంచెం నిధులు కూడా ఇచ్చి ఈ 7 కాన్స్టిట్యున్సీసు దాంట్లో 6 కాన్స్టిట్యున్సీస్కి డెవలప్మెంటల్ యాక్టివిటీసు. ఈ నియోజకవర్గం 2014 తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి నియోజకవర్గం. దురదృష్టం ఏమంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి ఇక్కడ శాసనసభ్యులు కూడా అన్నదమ్ములు 2 శాసనసభ్యులు, మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతం నుంచి 10 సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి 1% అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కలపలేకపోయారు. 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు యువగళం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు, నేను అనేక మందిని ఆ యువగళం పాదయాత్రలో నారాయణ గారు, అజీజ్ గారు, శ్రీనివాసులరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని యువగళం పాదయాత్రను చేశాం.